వైఎస్ఆర్ మరణించిన తర్వాత తమ బతుకులు రోడ్డున పడ్డాయని 108 ఉద్యోగులు చెప్పారు. షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి కర్నూలు వచ్చిన ఉద్యోగులు తమ ఆవేదన సాక్షికి చెప్పుకున్నారు. కనీస అవసరాల ధరలు పెరిగాయని, తమ జీతాలు మాత్రం పెరగలేదని వాపోయారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడిన 108 ఇప్పుడు షెడ్యూలకే పరిమితమైందని ఉద్యోగులు చెప్పారు. ప్రభుత్వం 108ను గాలికి వదిలేసిందని ఉద్యోగులు చెప్పారు. వందల వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయని వాపోయారు. కర్నూలులో పాదయాత్ర అయిపోయేలోపు షర్మిలను కలిసి వినతి పత్రం ఇస్తామంటున్నారు 108 ఉద్యోగులు. ఇప్పుడున్న ప్రజల పరిస్థితుల్లో వెహికల్లో అన్కండిషన్ వెహికల్స్ 802 వెహికల్లకు గాను దాదాపు సగానికి సగము షెడ్లలోనూ రోడ్లపైన నిలబడిపోతూ లాస్ట్ కు చివరికి సర్వీస్ చేస్తున్న మాకు కూడా సెక్యూరిటీ లేకుండా సేఫ్టీ లేకుండా అయిపోయినాయి. గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు బిల్లు గానీ, నిత్యావసర వసతులు గానీ, తర్వాత అన్ని పెరిగిపోయినాయి. కానీ 108 పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి మాత్రం ఇప్పటిదాకా కూడా జీతాలు పెరగడం లేదు. ఈ రోజు మేము మా బతుకులు చాలా అధ్వానంగా మేము బతుకుతున్నాము. మా సమస్యలు వచ్చేసి వెహికల్స్ ప్రాబ్లమ్స్ గానీ, మాకు ఒక గుర్తింపు కలిగేటట్లు మాకు గవర్నమెంట్ పరంగా ఏదైనా గానీ చేసేటట్లు ఏదైనా యాక్సిడెంటల్ గానీ ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించేటట్లు మాకు ఒక టీమ్ ఏర్పాటు చేసి, ప్లస్ వెహికల్స్ ఏదైనా పాత వల్ల తీసేసి కొత్తవి ఏర్పాటు చేసేటట్లు చేయాలని మేము కోరడం జరుగుతున్నది. శాలరీస్ కూడా ఇప్పుడు లివింగ్ కాస్ట్ ప్రకారం మాకు ఇచ్చే శాలరీస్ మేము పూర్తి 10 రూపీస్ కూడా పిల్లోడికి ఇచ్చే పరిస్థితిలో లేము. కర్నూలు చెన్నమ్మ సెంటర్ లో మాట్లాడిన షర్మిల 108ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫోన్ చేసిన 20 నిమిషాలకి 108 ప్రత్యక్షమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ఎంతో మందికి ప్రమాదంలో గురైన వారికి, గర్భిణీ స్త్రీలకు ప్రాణాలు పోసింది 108. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. వైఎస్ఆర్ హయాంలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన ఘనత 108 వైఎస్ఆర్ ఒక డాక్టర్గా ఎంతో ఆలోచించి ప్రవేశపెట్టిన పథకాన్ని ఆయన అనంతరం పాలకులు షెడ్డుపాలు చేశారని ఉద్యోగులు వాపోతున్నారు.